సీఎం జగన్ చంద్రబాబులో మోసపూరిత హామీలు ఇవ్వలేదని సాధ్యమైన హామీలే ఇచ్చారని అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని రాకెట్ల తండా గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సోదరుడు శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని, ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేమని ఆరోపించారు. రుణమాఫీ, డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారన్నారు. మాట మీద నిలబడే జగన్ కావాలో, దగా చేసే చంద్రబాబు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వాస్తవాలు గమనించి వైసీపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, వచ్చే 5 సంవత్సరాలు మనల్ని ఎవరు పరిపాలించాలా, ఎట్లాంటి పరిపాలన ఉండాలనేటువంటిది మనం నిర్ణయించబోతా ఉన్నాం. 13వ తేదీ మనం చేసే ఓటును బట్టే రాష్ట్రంలో ఎవరుండాలనేది నిర్ణయం అవుతుంది. మీకందరికీ తెలుసు, జగన్ మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో విరామం లేకుండా ప్రజల కోసం పనిచేశాడు. ఎన్ని కష్టాలున్నా ప్రజలకిచ్చిన మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు లాగా రుణాలు మాఫీ చేస్తా అని ఎగ్గొట్టి పోలా, మహిళా సంఘాల అప్పులన్నీ రద్దు చేస్తా అని అబద్ధాలు చెప్పి సంఘాలకు మోసం చేసి పోలా. పెన్షన్ 3000 రూపాయల వరకు ఇస్తా అన్నాడు. నెలొచ్చేలోగా మీరెవ్వడేం చేయకపోయినా మా బతుకు మేము బతుకుతామనే ధైర్యాన్ని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా. అందుకనే జగన్ మొన్న చెప్పినాడు, నేను ముఖ్యమంత్రి అయితే ఇంటి స్థలాలు, పెన్షన్లు అన్ని కూడా కొనసాగిస్తా, పెన్షన్ 4000 వరకు చేస్తా.